నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. కొన్ని సామాజిక మాధ్యమాలు తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పటి ప్రధాని దేవేగౌడ మనవడు, స్వయాన కుమారుడి కొడుకు, అట్లాగే కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ అనేవాడు అనేక అరాచకాలు మహిళల మీద చేసి వాటన్నిటినీ రికార్డ్ చేసుకొని వీలైనప్పుడల్లా వాటిని చూస్తూ సునకానందం పొందేవాడో లేదా మళ్ళీ ఆ మహిళల్ని బెదిరించి ఇబ్బంది పెట్టేవాడో తెలియదు. సరే, ఎన్నికల నేపథ్యంలో అతని దగ్గర ఉన్నటువంటి ఆ పెన్ డ్రైవ్ని అతనితో విభేదాలు ఉన్నటువంటి కార్తిక్ అనే స్నేహితుడు ఈ నియోజకవర్గం, అంటే ప్రజ్వల్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం సీటు దక్కలేదన్న ఉద్దేశంతో, కూటమి పొత్తులో భాగంగా పోయిందనే ఉద్దేశంతో అసంతృప్తితో ఉన్నటువంటి దేవరాజ్ గౌడ బీజేపీ ఇవ్వటం, ఆయన దాన్ని సర్క్యులేట్ చేయటం, అతి కష్టం మీద మొత్తం మీద పోలీసులు స్పందించి ప్రజ్వల్ మీద కేసు పెట్టడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేగవంతంగా దాన్ని విచారించి ఇతనికి జీవిత ఖైదు విధించింది. ఒకటి, మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రజ్వల్ వాటిని సర్క్యులేషన్లోకి తీసుకురావడంలో చేసినటువంటి తీరు, వారి కుటుంబాలు, అంటే వీడికి బలైపోయినటువంటి వాళ్ళు వీడు చేసినటువంటి దుర్మార్గం వల్ల, ఆ తప్పిదాలు సంబంధించి వీడు చేసిన తప్పిదాలను బయటపెట్టడం వల్ల చాలా కుటుంబాలు, మహిళల కుటుంబాలు నాశనం అయిపోయాయి. అందుట్లో సాధారణ పనివారులు, ఆ తర్వాత ఆ జేడీయూ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అధికారులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి సన్యాసి శిక్ష పడంగానే కన్నీళ్లు పెట్టుకోగానే సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున ఫోకస్. సరే, వాడిని తీసుకెళ్ళి జీవిత ఖైదీగా జైల్లోకి పెట్టగానే తొలి రోజు జైల్లో ఉండలేకపోయాడు అనేది సామాజిక మాధ్యమాల్లో భారీ ఫోకస్. ఎవరికి కావాలి? ఒక నేరస్తుడు చేసినటువంటి తప్పిదాన్ని ఫోకస్ చేస్తున్నారా? అది తప్పిదం కాదనుకుంటున్నారా? అత్యాచారానికి బలైపోయినటువంటి మహిళల పట్ల మీకు సానుభూతి కన్నా వ్యతిరేకత ఉందా? ఈ సామాజిక మాధ్యమాలు చెప్పాలి. ఎందుకు అతని మీద, అంటే ఆ జైల్లో ఉన్నంతకాలం సీరియల్ ఇచ్చారు.